మనం ఎప్పుడు పాత ఎప్పుడు మాట్లాడింది అయితే స్వామి ఒకటి ఇప్పుడు మన ఊళ్ళే కదా ప్రవచనం చెప్పినట్టు మన గురువు గారు ప్రవచనం చెప్పినట్టు ఒక ఊళ్ళే తులసీదాస్ గారు ప్రవచనం చెప్తూ ఉంటాడు స్వామి, రామాయణ ప్రవచనం చెప్తూ ఉంటాడు. అది చెప్తూ ఉంటే మనం మన గురుగారు చెప్తా ఉంటే వినుకుంటా ఈయనగానం ఎంతమంది వినుకుంటా పోతా ఉంటారు. అలాగే మన కాళిదాస్ చెప్తా ఉంటే ఒక జమీందారు ఉంటాడు స్వామి ఆ ఊళ్ళో. ఆ జమీందారు ఏంటి అంటే ఇట్లా చెప్తా ఉంటే ఈ స్వామికి ఏం పర్లేదు, ఈ పర్లేక వాళ్ళ వీళ్ళకి ఈ సాగి పర్లేదు, వాళ్ళ ఆశ ఈ రోజు పర్లేక ఇప్పుడు రామాయణం చెప్తుందని చెప్పేసి అనుకుంటా పోతా ఉంటాడు. ఈ కాళిదాసు స్వామికి వినబడుతుంది ఇంకేడ ఈ స్వామికి ఏమనిపిస్తుందంటే స్వామికి ఎట్లా అనేసి రామాయణం వినిపించాలి అనేది ఒకటి అది స్వామికి ఆలోచన వస్తుంది. వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఏంటంటే స్వామి మన జమీందారు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి స్వామి మీకు రామాయణం వినిపించాలని చెప్పి అంటే స్వామి నాకు ఇప్పుడు వీలుగా అన్నాడు. ఆ స్వామికి ఏదో జమీందారు అంటే ఇప్పుడు సంపాదన ఆ స్వామికి వేరే ఆలోచన ఉంటుంది. రామనామ స్మరణ అంటే అది రాదు కూడా. అట్లాంటిది వినిపించాలని చెప్పి స్వామి పోతా అంటే స్వామి నాకు ఇప్పుడు వీలుగా అన్నాడు. సరే మళ్ళా పోతాడు మళ్ళా అట్లా వారం రోజులు పోతాడు స్వామి. వారం రోజులు స్వామి చిరాకు వచ్చి స్వామి ఇప్పుడు నాకు వీలుగా మళ్ళా సంవత్సరం వరకు అన్నాడు. ఆ స్వామి ఓపికతోటి సంవత్సరం నాకు గుర్తుపెట్టు మళ్ళీ సంవత్సరానికి వెళ్తాడు స్వామి. ఆ స్వామి ఎట్లా అనేసి రామనామం వినిపించాలని చెప్పేసి అయితే మన స్వామిగా ఎట్లా పాపం అంటే ఇట్లా చెడిపోతున్నారు వీళ్ళు ఒక మంచి మార్గంలో నడిపేయాలని చెప్పేసి ఎలాగైతే మనకు కర్మని ప్రతిరోజు ఎలా చెప్తుండో ఆ స్వామి అదే ఆలాపన. ఈ స్వామికి ఏమున్నా డబ్బు పిచ్చి తప్ప వేరే పిచ్చి లేదు. స్వామి ఎట్లా చేసి రామాయణం వినిపించాలి అని ఒకటే పడేది కాళిదాసుడు. మళ్ళా సంవత్సరంగా వస్తాడు స్వామి. మళ్ళా సంవత్సరంగా వస్తే స్వామి ఏమంటే స్వామి సంవత్సరంగా మళ్ళా సంవత్సరం అంటాడు. అట్లా పాపం ప్రతి సంవత్సరం అట్లా 6 సంవత్సరాలు వస్తాడు స్వామి. 6 సంవత్సరాలు వచ్చిన స్వామి అంతే. లాస్ట్కి అయితే మళ్ళీ వచ్చేసరికి అలా కొడుకు స్వామి ఉంటాడు స్వామి ఇంట్లో. అదే స్వామి జమీందారు స్వామి ఉండగా ఎక్కిపోయిందంటే స్వామి మీకు తెలియదా చనిపోయాడు సంవత్సరం క్రితమే అంటుంది. అరే స్వామి అని చెప్పేసి స్వామిలోకి ఏంటంటే ఇట్లా బాగా దివ్యదృష్టింది స్వామి. మనట్లనే మనకి ఏం తెలుస్తుంది స్వామి, మనకేం తెలియదు. ఆ స్వామి దివ్యదృష్టితోటి చూస్తాడు. చూస్తే ఆ స్వామికి ఏమనిపిస్తుంది అంటే అదే ఇంటి లోపల ఒక మన ఎద్దుల కొట్టం ఉండేది స్వామి. ఆ కొట్టంలో ఎద్దు అవతారంలో స్వామి జన్మిస్తాడు. ఆ దివ్యదృష్టి చూస్తే అది ఏంటి అంటే ఆ దివ్యదృష్టి చూస్తే స్వామి ఎద్దు అవతారం అనిపిస్తే ఆ స్వామి అనుకున్నాడు ఈ స్వామి అప్పుడు ఎద్దు అవతారం ఆత్మ ఉండేదా స్వామి. ఈ కాళిదాసు చూసి అనుకున్నాడు అబ్బా స్వామి ఆ రోజు అన్నిసార్లు నాకోసం రామనామని చెప్పడానికి వస్తే ఒక్కసారి వినకపోతే ఇలా ఇంటి ఒక నేను మళ్ళీ మంచి జన్మ వస్తుండే నాకు అవి వినకపోయేపటికే నాకు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలు ఏముంటుంది స్వామి మన ఎప్పుడు ఎద్దు అంటే ఎట్లుంటుంది స్వామి ఎప్పుడు ఈ బరువు మోసుడు అదే కొట్టుడు లేకపోతే ఇట్లా అట్లా అని చాలా కష్టపడతారు స్వామి. అంటే అప్పుడు అనిపిస్తారు స్వామికి అప్పుడు రామనామం అనే ముఖ్యంగా మనం వింటే ఇలా మంచి జన్మ ఎత్తుటని అది వినకనే ఇలా ఈ స్థాయికి వచ్చిన స్వామి అనుకుంటాడు సార్. మనకి ఎప్పుడు కాదు స్వామి ఏ డబ్బు ఏ భూములు ఏ జాగలు ఏమి మనకు రావు స్వామి. నగర సంగీతం ఎవరైనా చేస్తారో శ్రీరామనామం ఎవరైనా చెప్తారో వాళ్ళకు స్వామి మనకు ఎప్పటికీ మన ఇళ్ళ మన వెంట ఉండడానికి కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు ఈ రామనామ ప్రవచనానికి చాలా మంది అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క రామనామ సంగీతం పాడాలని కోరుకుంటున్నాం సార్. ప్రతిరోజు స్వామి ఈరోజు వీటికి వచ్చినాం కానీ మీ ఇంటికాడ ఇంతవరకు ఆపడాలి కదా స్వామి. మళ్ళీ మనం ఇంకొక ఇంటికి వెళ్ళి ఇంకొక ఇల్లు కూడా మనం ఇలాగే భావన చేయాలని కోరుకుంటూ ఎవరైనా స్వామి ఇలా మా ఇంటికి వస్తున్నాం మనం ఇక్కడ ఆగిపోతున్నాం అట్లాంటి మన రోజులు తగ్గిపోతున్నాం స్వామి. ఇలా మనం ఒక 10 మంది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తున్నాం. అలాగే అందరం ప్రతి ఒక్క ఇంటికి ప్రవచనానికి వెళ్తే బాగుందని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. జై శ్రీరామ్.